నెలాఖరులోగా లేకుంటే జూన్ తొలి వారంలో ఎట్టనైనా చేసి ఈ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ చేస్తామని ఇగో ఇవాళ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి వాళ్ళు సార్ పేరు ఏం పేరు ఉండే మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్తారు. ఈ నెలాఖరులోగా లేకుంటే జూన్ తొలి వారంలో ఎట్టనైనా చేసి మంత్రివర్గ విస్తరణ చేస్తాం. జనాలు అంతకు గిట్ట చూస్తారు, ఇది ఎప్పుడు రా ఎన్నరు రా అన్నట్టు చూస్తారు. ఒక్కొక్క ఆయన దగ్గర 3-4 శాఖల దగ్గర పెట్టుకొని కూర్చుండు. మరి ఏం పని కూర్చురు, మరి అవుతుందా కాదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చి దగ్గర 2 ఏళ్ళకు దగ్గర పడ్డట్టే ఉంది ఆడంగీడంగా. మరి ఇంకెప్పుడైతుంది? మరి 5 ఏళ్ళు పరిపాలించాలి ఎవరైనా. మరి 5 ఏళ్ళల్లో 1.5-2 సంవత్సరాల దగ్గరికే వచ్చే మరి ఇంక ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చేస్తారు రేవంత్ రెడ్డి గారు మీరు? మరి మంత్రివర్గ విస్తరణ చేస్తారేమో కానీ సరే ఇయ్యాలి కాకుండా కానీ ఇంక 6 నెలలకు అయితే అయిద్దేమో కాకుండా ఊకుంటుంది కానీ మరి ఆయన మరి ఏ లెక్క ప్రకారంగా చేస్తారని సామాజిక న్యాయం సమన్యాయం చేస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి సామాజిక న్యాయం సమన్యాయం చేస్తున్నట్టేనా, లేకపోతే మరి ఒక వర్గానికి మళ్ళీ అప్పచెప్పి ఉపాయం చేస్తారా? ఇప్పటికే ఒక్కొక్క జిల్లాలో 2-3 ఉన్నాయి, ఒక్కొక్క ఇంట్లో 2-3 కావాలని ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళకే ఇస్తట లేకపోతే కొత్త వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తట? మొన్నేమన్నాడు ఒక పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలో, యువకులు రాజకీయాల్లోకి రావాలి, యువకులే ముందంజలు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యమే గది అన్నాడు. మరి ఎవరు యువకులు ఉన్నారు సార్ మీ దాంట్లో? నాకు తెలిసి రేవంత్ రెడ్డి జర్రంత యువకుడు కావచ్చు మంత్రులల్లా, ముఖ్యమంత్రి ఆయన, ఇంకా కొంతమంది ఉంటే ఉన్నారేమో. మరి ఈ కురువృద్ధులను పట్టుకొని వీళ్ళు యువకులు ఎట్టయితారు? మరి వీళ్ళకి ఏం అక్కడికి ఇచ్చినట్టు మంత్రి పదవులు? మరి యువకులు లేరా ఇచ్చే? అంటే పేపర్ స్టేట్మెంట్ వరకేనా, లేకపోతే ఏమన్నా నిజ జీవితంలో కూడా చేసే పని ఉందా? మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ఎన్నేళ్ళు టైం పడుతుంది సార్ మీకు? కొంతమంది మంత్రులేమో ఎమ్మెల్యేలను దగ్గర రానిచ్చే కాలం లేదు, ఎమ్మెల్యేలంతా ముఖం మార్చిరు. ఆడికి చెప్తుండగా ముచ్చట మహేష్ కుమార్ గౌడ్ సార్, సీఎం మంత్రులు నేతలంతా మేము కలిసే ఉన్నాం, మా మీద ఉత్త పుణ్యానికి బదనాలు చేయకూరి, మేమంతా కలిసే తింటున్నాం, కలిసే ఉంటున్నాం, మాలో ఎలాంటి భేదాలు అయితే లేవని చెప్తుండు. బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు. ఇప్పుడు అది తప్పు ఒప్పు, ప్రతిపక్ష నేతలు అన్నప్పుడు గసను గుండాలు వేస్తూనే ఉంటారు, ఏగుటూకుంటారు. మనం మాత్రం వేయలేదా మంది మాత్రం మన మీద వేయరు. అది ఉన్న ముచ్చటే కదా, అది లోకంలో జరిగే ముచ్చటే. విన్నారా? మీరు నిజంగా మంత్రివర్గ విస్తరణ చేయాలనే బుద్ధి ఉంటే ఎలాంటి లొల్లి లేకుండా ఈ టైంకలు ఎప్పుడూ కావాలి. ఇప్పటికి మంత్రివర్గ విస్తరణ చేసి కూడా 3-4 నెలలు కాదు 5-6 నెలలు కావాలి. మరి ఎందుకు అయితలేదు చెప్పాలి కదా. నిన్న మన కులగణన చేసిరు. మరి కులగణన ప్రకారంగా జనాభాలో మేమెంత మాకు వాటా అంతే కావాలి అనే ఒక నినాదం ఉన్నది. మరి దాని ప్రకారంగా పోతారా, లేకపోతే గిసోని కర్ర ఉందో బర్రెందో అన్నట్టు గిదా పని చేసుకొస్తారా? ఆడంగా ఏది అలా కక్కర వచ్చినప్పుడు పార్టీలు మారి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యి మళ్ళీ ఇసుంటి వాళ్ళకి ఏమైనా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? గతంలో కేసీఆర్ చేసిన పని మీరేమైనా చేసే ఆలోచన ఉందా? అట్టగిట్ట చేస్తే మాత్రం కేసీఆర్ పట్టిన గతే పడుతుంది మీకైతే. ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో బీసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలకు రావాల్సిన మంత్రి పదవులు బీసీలకు దక్కుతున్నాయా లేవా? అది ముందుగానే చెప్పాలి. బీసీలల్లో ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకు రావాల్సిన మంత్రి పదవులు వస్తున్నాయా లేవా? ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలలో మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఉపకులాలు ఎన్ని ఉన్నాయి, మరి వాళ్ళకి ఏమన్నా మంత్రి పదవులు ఇచ్చేది ఉందా, లేకపోతే ఏమంటారు ఆమ్ రూమ్ చూసి అన్నట్టు వాళ్ళని యాగం చేసే పనే ఉన్నదా? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక్క మాదిగ మంత్రి లేడంటే సిగ్గిపోతుంది రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పే ముచ్చట. ఒక్క మాదిగ మంత్రి ఇద్దామని ఆలోచన ఉందో లేదో పాడైపోను. మరి మా ఎమ్మెల్యేలు అడుగుతలేరు నాకైతే తెలుస్తలేదు. కానీ జర ఇచ్చే ఉపాయం చేయరి. ఎందుకు మంత్రి పదవి చేయలేరా? ఎమ్మెల్యేలు అయినరు కానీ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు మంత్రి పదవి చేయలేరా? ఎందుకు చేయలేరు? మరి మీరు ఇచ్చి చూడరు ఒకసారి, ఇచ్చి చూస్తే కదా చేస్తారా చేయరా అనేది. మంత్రివర్గ విస్తరణ గిట్టాప్తివి. ఇక సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చలకు వస్తే అయితే ఇక 2 మూసుకోవాల్సి వస్తుంది, పాడైపోను. ఇక వచ్చే చూడు వారం రోజులు వస్తాయి, నెల రోజులు వస్తాయి, 2 నెలలు వస్తాయి, మొత్తం ఏడుకాడికి అయిపోతాయి. జనవరి నుంచి మొదలుకుంటే ఎక్కడి జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, ఇంకెన్ని ఏప్రిల్ వస్తాయో ఎన్ని మార్చిలు వస్తాయో అర్థమవుతుంది. ఓ పని చేయరు రేవంత్ రెడ్డి సార్, నిమ్మలంగా రిజర్వేషన్ ఖరారు చేసి ఇచ్చిపెట్టుర్రి. సర్పంచ్ ఎలక్షన్లల్లా ఊర్లల్లా రిజర్వేషన్ ఖరారు చేసి ఇచ్చిపెట్టుర్రి. ఇక జనాలన్న బత్తరు మా అమ్మగాని ఉత్త పుణ్యాన్ని పాడైపోయి ఎయిట్లు వేసినా లెక్క వెయిట్ చేయాలంటారు కదా. ఒక్కొక్కడు అయితే అసలు వానికి రిజర్వేషన్ కూడా ఖరారు అవుతుందో కాదో కూడా తెలియదు, కానీ అసలు విడిగా ఖర్చు పెట్టి పాడవుతుండు. ఇక ఒక్కొక్క ఆయన అయితే ఆల్రెడీ పీట చేయించి కూర్చుండు, కుర్చీ చేయించి కూర్చుండు, పేరు ఒకటే రాసుకోవాలి. పేరు రాసుకోరు కానీ కింద సర్పంచ్ పలానా ఊరికి గ్రామ సర్పంచ్ అని రాపించుకోవడం ఒక్కటే బాగున్నది సార్ మా అమ్మగాని. ఇంకా పని చేసి ఉపాయం చేయరి.
తీరా ఇన్ని ఖర్చు పెట్టినాక రిజర్వేషన్ మారిందనుకో ఆయన నూట మన పోసే కాలం వస్తుంది. సర్పంచ్ పదవులకు సర్పంచ్ ఎలక్షన్లు బెటర్ అవుతుంది, మంత్రివర్గ విస్తరణ ఏరైతుంది, ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు చేసుకొస్తావు సార్? పాడైపోను దగ్గర 2 నెలలకు దగ్గరకు వచ్చింది, మరి ఎప్పుడు అవుతుంది ఈ పని? జరా ఏమంటారు, ఒక మంచి ఏమైనా కమిటీ వేసుకో కానీ నీకు సలహా ఇచ్చేటోడు ఎవడైతుండో ఆయన మాత్రం మీ మీటింగ్ కొనబోకు. రేవంత్ రెడ్డి గారు నీకు సలహా ఇస్తాడు, మరి ఆడ ఆయవనుడు అయితే కాదు నాకు తెలుసు, కానీ ఆయన పక్కకు పెట్టి మీ దాంట్లో ఉన్న మంచి యువ లీడర్లను నాయకులను తీసుకో, ఎమ్మెల్యేలను తీసుకో, మినిస్టర్లను తీసుకో, లేకపోతే గట్టిన సలహా ఇస్తాలని తీసుకొని అడుగు. కానీ నీకు ప్రత్యేకమైన సలహా ఇస్తాడు దీనిలో కానీ తీసుకొని మా ఇద్దరు పోతే అంటే మంత్రివర్గ విస్తరణ ఇంకా 6 నెలలు అయితే సర్పంచ్ ఎలక్షన్ ఇంకా సంవత్సరం అవుతాయి. ఇది అయితే పక్క. ఒక్కొక్క ఆయన దగ్గర 3-4 మంత్రి పదవులు పెట్టుకొని మరి ఏనాడు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది చెప్పురిగా? అవుతుందా? ఎప్పుడు అవుతుంది? నువ్వు ఎప్పుడైనా చేసి రేవంత్ రెడ్డి సార్ సర్పంచ్ ఎలక్షన్ ఇంకా సంవత్సరం పెడతావా? పెట్టు, సరే ఇక జనాలు అనేది ఆలోచిస్తారు. కానీ మంత్రివర్గ విస్తరణ చేస్తే ఇప్పుడు చేస్తావా, వచ్చే నెలలో మొదటి వారం చేస్తావా, అది ఎప్పుడు చేస్తావో చేయి. కానీ సామాజిక న్యాయంగా సమన్యాయంగా జనాభాల వాళ్ళెంత వారికి వంతే వాటా ప్రకారంగా మంత్రి పదవులు ఇస్తే నిజంగానే రేవంత్ రెడ్డి గారు న్యాయం చేసిరు అని అంటారు. కానీ ఒక్కొక్క ఇంట్లో 2-3 మంత్రి పదవులు ఇస్తా, ఒక్కొక్క ఇంట్లోనే ఇచ్చినోనికే ఇస్తానంటే మాత్రం పప్పులు ఉడికాయి. విన్నారా? కేసీఆర్కి ఏం గతి పెట్టింది గదే గతి పడుతుంది. అట్ట పట్టకుండా ఉండాలని. ఎందుకంటే నేను ఈ ముచ్చట ఎందుకు చెప్తానంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్న కార్యకర్తలు కోట్ల మందులు, కార్యకర్తలు అయితేంది లేకపోతే జనాలు అయితేంది ఎంతోమంది ఎదురు చూసుకుంటూ కూర్చురు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేస్తుందని 10 ఏళ్ళు ఏలిన బీఆర్ఎస్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. మరి ఇవన్నీ ఇలా ఆశలు మొత్తం మీరు నెరవేర్చాలంటే చాలా ఏమంటారు లెక్క చొప్పున పని చేయాలి. ఈ లెక్క తప్పిన పని చేస్తే మాత్రం ఇక ఉత్తదే అవుతుంది. మరి ఉంటా మరి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. కానీ మంత్రివర్గ విస్తరణ మాత్రం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు కంపల్సరీ సమన్యాయం చేసే ఉపాయం చేయాలి. లేదు మాకు నచ్చినట్టు చేసుకుంటామంటే మాత్రం జనాలు ఏం చేయాలనేది జనాలు కూడా ఎరికే ఉంటా మరి. ఇక